సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం పొట్లపల్లి శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అగ్ని గుండాలతో ఘనంగా ముగిశాయి. శివ కళ్యాణంతో ప్రారంభమైన ఉత్సవాలు గురువారం బోనాలు, ఎడ్ల బండ్ల ప్రదర్శనలు నిర్వహించారు. రాత్రి స్వామివారికి భక్తులు బోనాలు సమర్పించారు. అలాగే పట్నాలు వేసి కార్యక్రమాలు నిర్వహించారు. పొట్టపల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి 202 ఏళ్ల చరిత్ర ఉండడంతో చుట్టుప్రక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు సమర్పించారు. పిల్లా జిల్లా బాగుండాలి, పాడి పంటలు సమృద్ధిగా అభివృద్ధి చెందాలని కోరుతూ బండ్లు, ట్రాక్టర్లతో ఆలయం చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేశారు. కోరిన కోరికలు తీర్చే దైవంగా భావించే మల్లికార్జున స్వామికి యువతీ యువకులు బోనాలు, దీపాలతో ప్రదక్షిణలు చేశారు. స్వామి కటాక్షం కోసం భక్తులు అగ్నిగుండాలను దాటేందుకు ఉత్సాహం చూపించారు. ఇక భక్తులు అగ్నిగుండాలను దాటుతూ బండారి చల్లుతూ నృత్యాలు చేశారు. ఆ వీరభద్రుడు అక్కడికి వెళ్ళి ఎక్కడైతే దక్షుడు యజ్ఞాన్ని ప్రారంభం చేసి యజ్ఞయాగాన్ని ప్రారంభం చేసి కార్యక్రమం నడిపిస్తున్నాడో అక్కడికి వెళ్ళి దక్షుని యొక్క తలను నరికేసి ఆ యజ్ఞ వాటికలు వేశాడు. అప్పుడు దక్ష యజ్ఞము అక్కడ జరిగిపోయింది. కాబట్టి ఆ యొక్క యజ్ఞము ఏ విధంగా జరిగిందో ఇక్కడ కూడా కొమ్రవెల్లిలో కానీ, బొంతపల్లిలో కానీ, కొత్తకొండలో కానీ, మరి అలాగే పెద్ద సముద్రాల్లో కానీ ఇవన్నీ దాగలో కూడా మేము చేసుకుంటూ వస్తున్నాం అగ్నిగుండాలు. ఈయన కూడా గత 20 సంవత్సరాల నుండి మనము 2006 సంవత్సరం నుండి ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. మరి అక్కడ ఆ రోజు నుంచి కూడా మన పెద్దలందరూ కూడా సహకారంతోనే మేము ఇక్కడికి వచ్చి చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవపేతముగా మరి నూతనంగా దేవాలయం నిర్మించుకోవడము, స్లాబ్ వేసుకోవడం చాలా ఆనందదాయకంగా అనిపిస్తుంది నాకు. నేను వచ్చేది సంవత్సరానికి ఒక్కసారి యజ్ఞగుండాల కార్యక్రమానికి స్వామివారి కళ్యాణానికి వస్తాను. కాబట్టి నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా డెవలప్మెంట్, చాలా అభివృద్ధి చేసుకున్నారు. ప్రజలందరూ కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. భక్తులు సఫలీకృతం కావాలి, మీరంతా చల్లగా ఉండాలన్న పరమేశ్వరుని, ఆ మల్లికార్జున్ని, ఆ వీరభద్రుని వేడుకుంటున్నారు.